రావమ్మ మెరుపుతీగా అంటే సర్రుమని వచ్చిపోయినట్లు గిదేందిరా ఉన్నట్టుండి ఒక్క భార్య సోషల్ మీడియాలో ఫేమస్ చేస్తుర్రు, చేసినంత సేపట్ల కింద వాడేస్తుర్రు. ఎవరెప్పుడు ఫేమస్ అవుతుర్రో తెలుస్తలేదు, ఎప్పుడు ఆగమవుతుర్రో అర్థమైతలేదు. ఎందుకు ఫేమస్ చేస్తుర్రో అని తెలిసే లోపే మూలకున్నోళ్ళని తీసుకొచ్చి ముంగటెత్తుర్రు, ముంగడ వాడోళ్ళని కనిపించకుండా ఎత్తుర్రు. అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనుందన్నట్టు ఫేమస్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా గుంజుకుంటుర్రు. ఉన్నట్టుండి పెద్ద షెట్ ఎక్కిత్తుర్రు, అమాంతం కింద వాడెత్తుర్రు. 2 లివర్లు ఎక్స్ట్రా అన్నారు, కుమారి ఆంటీని కనబడకుండా చేసిర్రు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. బర్రెల కాడికి వచ్చిన ఫ్రెండ్స్ అన్నారు, బర్రెలెక్కని షెట్ ఎక్కిచ్చిర్రు. ఈ పట్నం పోయిన మొన్న దాకా 5-6 నెలలు చదువుకున్నాం. నా బర్రెలను ఒక ఆయన కప్ప చెప్పి పోయినా, జరగాయి తర్వాత నీ బర్రెలను నేను కూడా కాస్తా అని చెప్పి పోతే ఇంకా ఆడ షెర్లా కరెంట్ తీయ గుంజీరంట. తెలియక నా బర్రె పోయి కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోయా. ఇదేంద్రా ఇది అన్నారు, రాకేష్ మాస్టర్ ను తాగించి వాగించి అమాంతం పైకి లేపిర్రు. అందరి జాతకాలు చెప్పే వేణుస్వామికి ఆయన జాతకం చూసుకోకుండా వేసిర్రు. ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. రోజుకిన్ని పూసలు అమ్ముకునే మోనాలిసాను లేపినట్టే లేపి పూసల దుకాణానికే పరిమితం చేసిర్రు. इंदौर से आपका इंस्टाग्राम फेसबुक नहीं है तो फिर आप तो फेमस हो गए तो फिर आपके फॉलोअर तो बढ़ेंगे तो फायदा है ना और क्या आपको फॉलोअर बढ़ेंगे आपके पैसे आएंगे ना. అగోరి అని ఒకని లేపిర్రు, ఆ ఘోరాన్ని మేము చూడలేం నాయన అన్నట్టు చేసిర్రు. చాలా మర్యాద ఇచ్చా, కొట్టే వరకు తెచ్చుకోకండి, తెచ్చుకుంటే మేము దుకాణంతో వరకు సిద్ధంగానే ఉంటాం స్వామి. అలాగే చిట్టి పీకిల్స్ అన్నారు, వాళ్ళ పీకల్ విసికి దుకాణమే బంద్ చేపించిర్రు. ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇదేం సోషల్ మీడియా రా నాయన, పెద్ద పెద్ద గోడలు ఎక్కిత్తురు, ఎక్కినంత సేపటనే కింద పడేస్తుర్రు. అయినా సోషల్ మీడియాలో పేరచ్చుడు గొప్ప కాదు, వచ్చిన పేరును కాపాడుకునుడే గొప్ప.